We have a skill channel with a width of 1,000 meters, 1 kilometer. This is about 2.90 kilometers. We have pilot channel 1 kilometer length. ఇది పెండింగ్ ఉందా రోడింగ్? లేదు సార్, అంటే ఇక్కడ సార్ యాక్చువల్ ఒరిజినల్గా మనం ఇక్కడ ఎండ్ కట్ ఆఫ్ వేసాం సార్, ఇలా క్రాస్గా వేసాం. రాక్ స్ట్రేట్ ఉందని ఇది స్టాండ్ సార్. ఇక్కడ కొద్దిగా పెండింగ్ ఉంది కదా, కొన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్. బ్లాక్స్ ఉన్నాయి కదా చెప్పలేదు ఇక్కడ అని చెప్పారు. ఏ బ్లాక్స్ సార్? అంటే ఇదంతా రాక్ పోర్షన్ సార్. ఎక్కడైతే మనకు రాక్ పోర్షన్ లేదో అక్కడ కొన్ని బ్లాక్స్ వేయాలి సార్. ఇక్కడ సార్ ఈ గ్యాప్ చేయాలి కదా, మ్యాప్లో చూపించాల్సింది. Sir, right side, this is the head regulator. After that, we have saddle damper. These two tunnels, sir, twin tunnels. This is what saddle damper, another sir. పోతున్నదని చెప్పేసి ఈ పోర్షన్ అంతా కూడా అలాగే వదిలేసేస్తాం. ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత ప్రాబ్లం అబ్జర్వ్ చేసిన తర్వాత వెదర్ టు టేకప్ ఇన్ ప్రొటెక్షన్ ఆర్ యాజ్ ఇట్ ఈజ్ అనేది డిసైడ్ చేస్తాం. అందుకని ఇక్కడంతా తగ్గుతుంటే ఇంకా స్లిప్ అయిపోతుంది. సీజన్స్ వాటర్ టెస్ట్ అంటే ఇప్పటికీ 3 సీజన్స్ అయింది. 2-3 years మన కంప్లీట్ ప్రొటెక్షన్కి మనకేం తొందరలేదు కానీ అంటే ప్రియారిటీ అయితే బట్ వాట్ ఈస్ ది ప్రొటెక్షన్ ఇష్టం. దానికోసమే ఈ పోర్షన్లో మనకి బ్లాక్స్ వేయలేదు. తవి వేయాలి కాబట్టి తవితే సింపుల్ కొంత ఓవర్ బుడన్ కూడా తీసేసాం సార్. వాళ్ళు చెప్పిన రెమెడియల్ మెజర్స్ ఏమైతే ఉన్నాయో అటెండ్ అయ్యి ఫర్దర్గా కొంచెం మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఏదైనా ప్రొడక్షన్ వాల్ చేయాలా లేకపోతే ఉన్న సర్ఫేస్ మీదనే ప్రొడక్షన్ చేయాలంటే ఇప్పుడు ఈ శాడల్ డ్యామ్ ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయింది సార్. ఈ టనల్స్కి లైన్ వర్క్ జరగాలి సార్. ఇంటికి మళ్ళీ వైడనింగ్ అని కొత్తగా వైడింగ్ చేయాలంటే వాటర్గా మన రైతుల నీళ్ళు రావాలంటే ఈ టనల్స్ ద్వారానే 2 ఎలక్షన్ ఉన్నాయి సార్. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ దట్ 20,000 పెట్టాం సార్. వాట్ ఈస్ ది మన కెనాల్లో ఎంత? 70,500. 17,500 ఇక్కడ 20. ఆ కెనాల్ వెడల్పు చేయాలంటే ఏం చేయగలుగుతాం ఇప్పుడు మనం? అంటే ఇటు కొంచెము బీబూడ్లోకి ఎంక్రోచ్ అవ్వచ్చు సార్. లాస్ట్ టైం మనం స్టడీ చేశాం సార్. ఎంతవరకు మీరు ఎంక్రోచ్ కావచ్చు కెపాసిటీకి? మినిమం ల్యాండ్ ఎక్విషన్ 35,000 రూపీస్ అంటే కటింగ్ అయింది సార్. కెనాల్ సెక్షన్ చాలా వరకు కెనాల్ అంతా కటింగ్ ఉంది. ఈ స్పాయిల్ బ్యాంక్స్ అని ఈ మధ్య తీసేసుకున్నాం. నేను అడిగేది ఒకటి, ఎంత వాటరు అక్కడ మనం ఇచ్చేయచ్చు? 35,000 తీసుకెళ్ళాలి సార్. ఇంకొండే ల్యాండ్ మినిమం ఎఫర్ట్. లేదు, ఇంకొంచెం ల్యాండ్ కనిపించుకుంటే ల్యాండ్ ఎక్విషన్ హౌ మచ్ రిపోర్ట్ కూడా చేశాం సార్. 35,000 అటెంప్ట్ చేశాను నాకేంటంటే మెయిన్గా మళ్ళీ ఆల్టర్నేటివ్ కెనాల్ దీన్ని తీసుకొని దాన్ని హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తరం అదేంటంటే వైకుంఠపురాన్ని తీసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అది అప్రోప్రియట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి ప్యారల్ కెనాల్ కొట్టాం. ప్యారల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుందా? లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ నాటికి ఈ కెనాల్ పర్మిట్ చేస్తుందా? ఈ వైడెన్ చేయడం బెస్ట్. ఏ కెనాల్? కెనాల్స్ కాదు నేను అడిగి కెనాల్ యాక్చువల్గా అయితే వైడింగ్ చేయకుండా మనం 40,000 దాటి పోవాలంటే వైడింగ్ చేయాలి. ఇప్పుడు వైడెన్ చేద్దాం. నేను అడిగేది ఏంటంటే వైడెన్ చేస్తే వాట్ ది కాస్ట్? ఇది నేరుగా వైకుంఠపురం పోతుందా? వైకుంఠపురం కాదు, అదే వైకుంఠపురం కదా. ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్లో లెవెల్స్ స్టడీ చేస్తే అక్కడి నుంచి నేరుగా వైకుంఠపురం కూడా ప్యారలల్ కెనాల్ తీసుకెళ్ళిపోతాం. వైకుంఠపురంలో ప్యారలల్ కెనాల్ ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్, దీని నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడి నుంచి సింగిల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోప్రియట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే తప్పదనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయండి.